హలో అందరికీ, ఈరోజు మనం క్యారమిల్ పుడింగ్ అయితే చేసేసుకుందామా. ఇక్కడ వీడియోలో మొత్తం ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ క్యారమిల్క్ అయితే చేసుకోవాలి, చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యారమిల్క్ని మంచిగా కరిగించుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసి సెట్ చేయాలి. దాని తర్వాత మిక్సీ జార్లో బ్రెడ్, మిల్క్, 2 eggs, షుగర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేయాలి. ఇది ఇలా జ్యూస్ లా రెడీ అయిపోతుంది. ఇందాక మనం బౌల్లో క్యారమిల్క్ వేసేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మిక్చర్ అయితే వేసుకోవాలి. వేసి ఇది ఆవిరికి ఉడకనివ్వాలి. టిక్ పెట్టి చూస్తే అంటుకోకూడదు. అప్పుడే క్యారమిల్ పుడింగ్ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు. క్యారమిల్ పుడింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అంతే, చూసారా ఎంత టెంప్టింగ్ గా, చాలా బాగుంది కదా. 2 hours 3 hours ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తీసేసి తినండి, చాలా బాగుంది. చాలా సార్లు యూట్యూబ్ లో చూసాను కానీ ట్రై చేయడం మాత్రం ఫస్ట్ టైం లోనే చాలా బాగా వచ్చింది. మేమైతే కొంచెం క్యారమిల్ తక్కువగానే వేసుకున్నాము. మీకు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలానే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.